ప్రపంచ సుందరి పోటీదారులు ఇవాళ ఓరుగల్లును సందర్శించనున్నారు. కాకతీయుల కళా వైభవానికి నిదర్శనంగా నిలుస్తున్న వరంగల్లో పర్యటించనున్నారు. వరంగల్లోని 1000 స్తంభాల ఆలయానికి 35 మందితో కూడిన ఒక బృందం, ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి 22 మంది అందగత్తెల మరో బృందం వెళ్లనుంది. అందాల భామల రాకతో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. వరంగల్ కోట, 1000 స్తంభాల ఆలయం, రామప్ప ఆలయాలను విద్యుత్ కాంతులతో అలంకరించారు. ఈ సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అటు నిన్న అందగత్తెలు చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ లో పాల్గొన్నారు. ఇక్కడి చారిత్రాత్మక కట్టడాలు, వ్యాపార వాణిజ్య కేంద్రాలను పరిశీలిస్తూ ఉత్సాహంతో ఉరకలేశారు. ఆయా దేశాల సంప్రదాయ దుస్తులను ధరించి చార్మినార్కు వచ్చిన ముద్దుగుమలకు అరబిక్ సంప్రదాయ వాయిద్యాలు, మర్ఫా సంగీతంతో కళాకారులు స్వాగతం పలికారు. లయబద్ధంగా చేసిన మర్ఫా సంగీతానికి పలువురు సుందరిమణులు ఆనందోత్సాహంతో అభివాదం చేస్తూ స్టెప్పులేస్తూ ప్రత్యేక వేదికపైకి చేరుకున్నారు. ఒకవైపు మర్ఫా సంగీతం, మరోవైపు స్థానికుల కేరింతల మధ్య ముద్దుగుమ్మలు చేసిన సందడితో చార్మినార్ పరిసరాలు సరికొత్త అందాన్ని సంతరించుకున్నాయి. చార్మినార్లోకి ప్రవేశించి అద్భుత కట్టడాన్ని పరిశీలించారు సుందరిమణులు. ఉత్తర దక్షిణ భారత రాష్ట్రాల సంస్కృతి, సమ్మిళిత సంప్రదాయాలకు కేంద్రంగా నిలిచిన హైదరాబాద్ నగర వైభవ ప్రాభవాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తూ ఐకాన్గా నిలిచిన చార్మినార్ నిర్మాణంలోని సుందర లతమల్లికల కుడ్య చిత్రాలు, నగిషీలను చూసి ముగ్ధులయ్యారు. సొగసైన కట్టడం నిర్మాణ శైలిని పరిశీలించి చారిత్రాత్మక ప్రాశస్త్యాన్ని తెలుసుకొని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మిస్ వరల్డ్ పోటీదారుల వరంగల్ పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. మాంతయ్య. శ్రీనివాస్, అందాల భామ రాక నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ముస్తాబైంది. 2 బృందాలు ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించబోతున్నాయి. ఒక బృందం వరంగల్ కోట, కాకతీయ 1000 స్తంభాల గుడి, మరోవైపు చారిత్రక రామప్ప ఆలయాన్ని సందర్శన కోసం మరో బృందం రానుంది. 22 మంది సంబంధించిన విదేశీ అందాల భామలు ఈరోజు రామప్ప ఆలయాన్ని రాబోతున్నారు. మనం చూస్తూ మన ప్రస్తుతం రామప్ప ఆలయం లోపల ఉన్నాం. ఆలయంలో దీనికి సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఏదైతే నిర్ణీత సమయం 4 గంటలకు అందాల భామలు ములుగు జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. అక్కడి నుంచి భారీ బందోబస్తు మధ్య రామప్ప ఆలయాన్ని చేరుకుంటారు. ఇక రామలింగేశ్వర స్వామి దర్శనం అనంతరం ఇక్కడే ఏర్పాటు చేసిన కళా సాంస్కృతిక వైభవం, ఏదైతే కాకతీయుల కళా సాంస్కృతిక వైభవం, పేరుని నృత్యాలు లాంటి ఇవన్నిటి కూడా సాంస్కృతిక కార్యక్రమం తిలకిస్తారు. అనంతరం రాత్రి ఇక్కడి నుంచి బయలుదేరబోతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు భారీగా ఏర్పాటు చేశారు. దాదాపు 1000 మంది పోలీసులతో ఈ రామప్ప పరిసర ప్రాంతంలో బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉండవచ్చు, ఏదైతే రామప్పకు హిస్టారికల్ ఉన్న చరిత్ర పాదయాత్ర నేపథ్యంలో మరోసారి అందాల భామ రాకతో రామప్ప వైభవం ప్రపంచానికి తెలియజేస్తుందని చెప్పవచ్చు. ఇక్కడి శిల్ప సౌందర్యాన్ని తిలకించడంతో పాటు అందాల భామలు రామప్ప ఆలయంలో దాదాపు 2 గంటల పాటు గడపనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఈ పర్యటనను చాలా సీరియస్ గా తీసుకుంది. 4-5 రోజుల నుంచి కూడా జిల్లా కలెక్టర్ సహా ఉన్నతాధికారులంతా కూడా ఇక్కడే మకాం వేసి ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాటు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా అటు వరంగల్ సంబంధించి కూడా 1000 స్తంభాల గుడి, రుద్రేశ్వర స్వామి ఆలయం, అదేవిధంగా కాకతీయ కోటకు సంబంధించి కూడా ఈ విధంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయిలో కూడా ఆలయంతో పాటు కాకతీయుల కోట, 1000 స్తంభాల గుడి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా అలంకరించిన పరిస్థితి ఇక్కడ ఉంది. ఏదైతే కాకతీయుల కళావైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి, తెలంగాణ టూరిజంలో కాకతీయుల కళావైభవానికి ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో అధికార యంత్రాంగం భారీగా ఏర్పాటు చేసింది.
ముఖ్యంగా ఏదైతే వరంగల్ కోటకు సంబంధించి దాదాపు 13వ శతాబ్దానికి సంబంధించిన కోటకు సంబంధించి కూడా ఇక్కడ ఉన్న ఏదైతే స్వయంభూ శివాలయం సహా ఇతర పురాతన ప్రాచీన వైభవాన్ని కూడా ఈరోజు అందాల భామలో తిలకించబోతా ఉన్నారు. ముఖ్యంగా రామప్ప ఆలయానికి సంబంధించి ఇది రామప్ప సంబంధించి కూడా మనకు ప్రత్యేక ఆకర్షణ కలిగించబోతుంది. ఈ రామప్ప ఆలయాన్ని యునెస్కో 2021లో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించింది. దీంతో రామప్ప చరిత్ర ప్రపంచానికి చాటింది. ఆ తర్వాత ఈ రామప్పకు సంబంధించి సందర్శకుల సంఖ్య పెరిగింది. ఇటీవలి కాలంలో కూడా రామప్ప ఆలయ సందర్శనకు కానీ రామప్ప కళా తోరణాలను తిలకించేందుకు కానీ పెద్ద ఎత్తున పర్యాటకులు తిలకిస్తున్నారు. మొత్తం మీద కూడా ప్రభుత్వం ఏదైతే ఈ అందాల పోటీల సందర్భంగా ప్రభుత్వం కాకతీయ కళా సంపద, కాకతీయ వారసత్వం, కాకతీయ శిల్ప సంపద, చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈ మన ఏర్పాటు చేసి చెప్పవచ్చు భారీగా ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో కూడా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే వరంగల్కి సంబంధించి ఉమ్మడి వరంగల్, ఇటు ములుగు జిల్లా, ఇటు భూపాలపల్లి జిల్లా ఇవన్నిటికి సంబంధించి కాకతీయ సామ్రాజ్యం ఏదైతే సంబంధించి అప్పల్లో నిర్మించిన 100 ఏళ్ల కింద నిర్మించిన ఆలయాలు, ఆ శిల్పాలు ఇవన్నీ కూడా ఈరోజు ప్రత్యేక ఆకర్షణ నిలబోతున్నాయి. మనం చూసుకోవచ్చు రామప్ప ఆలయ ప్రాంగణంలో కళాకారులు పేరు నృత్యానికి సంబంధించి కూడా రిహార్సల్స్ కొనసాగుతూ ఉన్నాయి. సాయంత్రం 4 గంటలకు ములుగు జిల్లా కేంద్రానికి చేరుకున్న అనంతరం ఇక్కడికి చేరుకోబోతున్నారు 22 మంది అందగత్తెలు. అదేవిధంగా విదేశీకి సంబంధించిన ప్రతినిధులు కూడా రాబోతా ఉన్నారు. వీరి కోసం అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ముందు జాగ్రత్తగా ఆంక్షలు కూడా విధించారు. భారీ బందోబస్తు కొనసాగుతుంది. బయటి వ్యక్తులను కూడా ఎవరిని అనుమతించలేని పరిస్థితి కనిపిస్తోంది. ముందస్తు అనుమతి పాసులున్న వారిని అనుమతిస్తూ ఉన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా తప్పనిసరి ఇలాంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని జిల్లా కలెక్టర్ చెప్పడం జరుగుతోంది. ఇటు రామప్ప, అటు జిల్లా కేంద్రంలోని 1000 స్తంభాల గుడి, కిలా వరంగల్ మొత్తం కూడా ఒక సందడి వాతావరణం, ఒక పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా వరంగల్ వారసత్వ సంపద ప్రపంచానికి తెలియజేయబోతున్నామని చెప్పి కూడా అధికార యంత్రాంగం చెప్తుంది. 3 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు, అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉండి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. సాయంత్రం కార్యక్రమం కావడంతో పెద్ద ఎత్తున కూడా విద్యుత్ జిలేగేళ్ల మధ్య కార్యక్రమం కొనసాగనుంది. అటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఇటు విదేశీయులకు పసందైన విందు ఏర్పాట్లు కూడా చేశారు. మరోవైపు జిల్లాకు సంబంధించిన అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా సాయంత్రం వేడుకల్లో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా వరంగల్ కీర్తి కిరీటంలో, ప్రపంచ కీర్తి కిరీటంలో వరంగల్కున్న ప్రత్యేక స్థానాన్ని మరోసారి ఈ అందాల భామ రాకతో అధికార యంత్రాంగం గుర్తించబోతుంది. ఏది ఏమైనా కూడా సాయంత్రం 4 గంటలకు ఈ ప్రోగ్రాం ప్రారంభమవుతుంది. షెడ్యూల్ ప్రకారం రాత్రి 8 గంటలకు ముగుస్తుంది. ఆ తర్వాత అందాల భామలు తిరిగి హైదరాబాద్ ప్రయాణమవుతారు. శ్రీనివాస్. చారిత్రక వరంగల్ కోటను సందర్శించిన తర్వాత అక్కడ ప్రాచీన కళారూపమైన పేరిని శివతాండవ నృత్యం కూడా అక్కడ ప్రదర్శిస్తారని చెప్తున్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? శ్రీనివాస్, అటు వరంగల్ కోటతో పాటు రామప్ప ఆలయం వద్ద 2 చోట్ల కూడా పేరుని నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన కళాకారులంతా కూడా నిన్ననే ఇక్కడ చేరుకున్నారు. వాళ్ళంతా రిహార్సల్స్ కొనసాగుతున్నాయి. పేరు నృత్యానికి ఉన్న ప్రాధాన్యత, పేరు నృత్యం ఉన్న ప్రత్యేక దృష్ట్యా ఆ కళాకారులంతా బృందాలంతా కూడా ఇప్పటికే రిహార్సల్స్ కొనసాగిస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్లు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. వరంగల్కి ప్రత్యేకమైన పేరు నృత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే దిశగా ఈరోజు ఈ కార్యక్రమంలో పేరు నృత్యం హైలైట్ గా నిలవబోతోంది. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కళాకారుల రిహార్సల్స్ కొనసాగుతున్నాయి. మరోవైపు వరంగల్ సంబంధించి ప్రత్యేకమైన కానుకలను కూడా సిద్ధం చేశారు. రామప్ప ఆలయ సందర్శనకు వచ్చే భామలకు అటవీ శాఖ ప్రత్యేకంగా తయారు చేసిన వెదురుతో తయారు చేసిన బొమ్మలను కానుక ఇవ్వబోతున్నారు. ఆదివాసీ సంపద, ఆదివాసీ కళాకృతులను ఈరోజు ఇక్కడ రాబోయే విదేశీ అతిథులకు ఇవ్వేందుకు అటవీ శాఖ కూడా సిద్ధం చేసింది. అటు కిలా వరంగల్ 1000 స్తంభాల గుడికి సంబంధించిన అతిథులకు సంబంధించి కూడా ప్రత్యేకమైన కానుకలు ఇవ్వడం ద్వారా వరంగల్కి సంబంధించి, వరంగల్ చరిత్ర, వరంగల్ వైభవానికి సంబంధించి ఒక స్పెషల్ అట్రాక్షన్ గా ఈరోజు